హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దంభ వేదాంతం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 1997 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? చిత్రకూటం అనే నగరంలో రాజేశ్వరుడనే మేధావి ఉన్నాడు. ఆయన ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడని అంతా చెప్పుకునేవారు. ఒకసారి ఆయన వద్దకు పెద్ద మనిషి వచ్చి దంబుడనే వాడి గురించి చెప్పాడు. ఈ దంబుడికి వాగుడెక్కువ, పని లేదు. ప్రతిరోజు ఎవరినో ఒకరిని వేటాడి పట్టుకుని తనకు తోచిన కబుర్లు చెబుతాడు. ఆ కబుర్లు వినడానికి కుతూహలంగా ఉండవు, వాటికి అర్థమూ ఉండదు. మా వీధి వారందరికీ దంబుడొక సమస్యగా పరిణమించాడు. తమరు వాడి సమస్యను ఎలాగో అలా పరిష్కరించాలి అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ ప్రపంచంలో అర్థం లేని కబుర్లు చెప్పేవారుండరు. అర్థం చేసుకునే శక్తి మనలో ఉండాలి, అంతే అన్నాడు రాజేశ్వరుడు. ఒక్కసారి దంబుడితో మాట్లాడండి, అప్పుడు వాడి సంగతి తమకే తెలియగలదు అన్నాడా పెద్ద మనిషి ఏమీ అనలేక. రాజేశ్వరుడు ఆ పెద్ద మనిషితో కలిసి దంబుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి దంబుడెవరితోనో ఆగకుండా మాట్లాడేస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చిన వారిద్దరికీ 2 చేతులు జోడించి, అయ్యా, సమయానికి వచ్చి నన్ను రక్షించారు, తమకు కృతజ్ఞుణ్ణి. నేనిప్పుడు తక్షణం వెళ్ళి వైద్యుణ్ణి చేరి నా కొడుక్కి మందు తెచ్చుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద మనిషి రాజేశ్వరుణ్ణి దంబుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన దంబుడితో కాసేపు మాట్లాడాక, నువ్వు సామాన్యుడివి కాదు, కారణజన్ముడివి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ గొప్ప అర్థం ఉంది. కాసిని తాళపత్రాలివ్వు, ఎప్పటికప్పుడు వ్రాసుకుంటాను అన్నాడు. దంబుడు ఆశ్చర్యపడి ఆయనకు తాళపత్రాలు ఇచ్చాడు. దంబుడు మాట్లాడుతున్నంతసేపు రాజేశ్వరుడు తాళపత్రాల మీద ఏదో వ్రాసుకుంటూ మధ్య మధ్య చిన్న ప్రశ్నలు వేస్తుండేవాడు. అలా కాసేపు అయ్యాక ఆయన వాడితో, నా మాట విను, నువ్విక ఎవరితో మాట్లాడకు. నీ మాటలు చాలా విలువైనవి, నీకు చాలా పేరు తెస్తాను. నువ్వు నాతో మాత్రమే మాట్లాడుతూండు అని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం రాజేశ్వరుడు నగర పాలకుడైన శోషితుణ్ణి కలుసుకుని, అయ్యా, రేపటి నుంచి నేను నగరవాసులకు దంభ వేదాంతం వినిపించదలుచుకున్నాను. అది ఎంతో ప్రయోజనకరం, ఆసక్తికరం. తమరు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఈ దంభ వేదాంతం ఏమిటో శోషితుడికి అర్థం కాలేదు. రాజేశ్వరుడి గొప్పతనం తెలిసినవాడు కాబట్టి ఆయన ఏర్పాట్లకు వెంటనే ఒప్పుకున్నాడు. మర్నాడే నగరంలోని పెద్ద భవంతిలో దంభ వేదాంత ప్రచారం మొదలైంది. రాజేశ్వరుడు మొదలు పెడుతూ దంబుడనేవాడితో తను సంభాషించానని చెప్పాడు. దంబుడు చెప్పిన మామూలు మాటల్లోంచి వేదాంత సారాన్ని పట్టుకొని పిట్టకథల రూపంలో ఆయన వివరించి చెబుతుంటే ప్రజలు ముగ్ధులై విన్నారు. ఆ రోజుకు సభ ముగిశాక అందరూ ఆయనకు ఎన్నో కానుకలిచ్చి వెళ్ళారు. ప్రతిరోజు రాజేశ్వరుడు దంబుణ్ణి కలుసుకుని గంటల తరబడి మాట్లాడేవాడు. తాళపత్రాల మీద ఏదో వ్రాసుకునేవాడు. వారానికొకసారి తమ సంభాషణ సారాన్ని దంభ వేదాంతంగా నగరవాసులకు వినిపించేవాడు. దంభ వేదాంతం అద్భుతంగా ఉంటోందని పేరు వచ్చింది. వినడానికి చుట్టుపక్కల నగరాల నుంచి కూడా జనం రాసాగారు. రాజేశ్వరుడికి దంభ వేదాంతం పేరు చెప్పి ఆదాయం బాగా పెరిగింది. దంబుడు కూడా దంభ వేదాంతం వింటున్నాడు. తను చెప్పే దాంట్లో ఇంత సారమున్నందుకు వాడు ఆశ్చర్యపోతున్నాడు. అయితే తన పేరు చెప్పి రాజేశ్వరుడు బోలెడు డబ్బు సంపాదిస్తూ తనకేమీ ఇవ్వడం లేదని వాడికి బాధగా ఉండేది. ఒక రోజున దంబుడు రాజేశ్వరుడితో ఈ విషయం చెప్పి, మీ ఆదాయంలో నాకు వాటా కావాలి అన్నాడు. రాజేశ్వరుడు అందుకు ఒప్పుకోలేదు. దంబుడు చెప్పే మాటల్లో విశేషమేమీ లేదని, తన తెలివితేటలతో దంభ వేదాంతాన్ని సృష్టిస్తున్నానని అన్నాడాయన. అయితే సరే, ఇక మీదట మీతో మాట్లాడను, వెళ్ళండి అన్నాడు దంబుడు ఆయనతో కటువుగా. రాజేశ్వరుడు కలవరపడి తనకొచ్చే ఆదాయంలో 4వ వంతు వాడికిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మళ్ళీ దంభ వేదాంతం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మరికొన్నాళ్ళు గడిచాక దంబుడు రాజేశ్వరుడితో, వేదాంతానికి పెట్టిన పేరు నాది, వేదాంతానికి మూలం నేను, మీకొచ్చే ఆదాయంలో సగమైనా నాకిచ్చారా సరే సరి, లేకుంటే నేను మీతో మాట్లాడను అని బెదిరించాడు.
నాయనా, చినుకు నీళ్ళల్లో పడితే నీళ్ళల్లో కలుస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. నేను నీ మాటల్ని ముత్యాలుగా మారుస్తున్నానంటే అది నా ప్రతిభే తప్ప నీ మాటల గొప్పతనం కాదని ఇదివరకే చెప్పాను. 4వ వంతు ఆదాయం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ సగానికి సగం అడిగే మాట అయితే నేనిక దంభ వేదాంతానికి స్వస్తి చెబుతాను. నీ వేదాంతాన్ని నువ్వే చెప్పుకో అన్నాడు రాజేశ్వరుడు చిరాకుపడి. దంభుడు తడబడి ఆలోచించుకునేందుకు గాను ఒకరోజు గడువు కావాలన్నాడు. రాజేశ్వరుడు తల అడ్డంగా ఊపి, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నీకై నువ్వు ఎందరితోనో మాట్లాడి ఉన్నావు. నీ ప్రతిభకు గుర్తింపు వచ్చిందా? దంభ వేదాంతం వల్ల ఆదాయం ఉందని తెలిసి కూడా ఎవరూ నీతో మాట్లాడాలని రావడం లేదు అంటే నా వల్లనే నీకు పేరొస్తోంది. ఈ విషయం మరచిపోకు. ఈరోజు నీవు కాదంటే రేపు నేను మరొక వ్యక్తిని ఎన్నుకొని ఇంకో కొత్త వేదాంతాన్ని ప్రారంభించగలను అన్నాడు. దంభుడు కలవరపడి రాజేశ్వరుడి షరతుకి ఒప్పుకున్నాడు. అప్పుడు రాజేశ్వరుడు దంభుడితో, అయితే ఇక మీద నా అనుమతి లేకుండా ఇతరులతో మాట్లాడనని, నాతో మాత్రమే మాట్లాడుతానని ఒప్పందం మీద సంతకం చేయి. అంతేకాదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడనని నన్ను బెదిరించకూడదు అన్నాడు. దంభుడు అన్నింటికీ ఒప్పుకొని ఒప్పందం రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి దంభ వేదాంతం అయిపోయింది. రాజేశ్వరుడి భార్య అందుకు నొచ్చుకుని, ఒకసారి మీరు దంభుడి బెదిరింపుకు లొంగారు, రెండోసారి దంభుడినే బెదిరించారు. దంభుడు మీతో మాట్లాడనంటే కలవరపడి ఒప్పందం కూడా రాయించుకున్నారు. దంభుడి లాంటి వాడి మాటల్లోంచి వేదాంతం పలికించగల మీకు మాట్లాడడానికి మరో మనిషే దొరకకుండా పోయాడా? ఇప్పుడింతా చేసి ఒప్పందం రాయించుకుని దంభ వేదాంతాన్ని ఎందుకు మానేశారు అని అడిగింది. రాజేశ్వరుడు నవ్వి, ఎవరి మాటల్లోంచైనా వేదాంతం పలికించగలను నేను. అది నా మేధస్సుకు పరీక్ష. అయితే ఏ పనికైనా ప్రయోజనం ఉండాలి కదా. దంభుడి వాగుడు ఆ వీధి వారందరికీ ప్రాణాంతకంగా ఉంది. అందుకని వేదాంతానికి వాడిని మాత్రమే ఎన్నుకున్నాను. ఆ వీధివారి సమస్య తీర్చాను. ఇప్పుడు ఆ వీధివారికి కూడా దంభుడి మాటలు విసుగు పుట్టించడానికి కారణం తమ చేతకానితనమే తప్ప అవి మరీ అర్థం లేని మాటలు కావని అర్థమైంది. అందుకని వారికి వాడి మీద దురభిప్రాయం తొలగింది. దంభుడు నాతో మాట్లాడనని మొదటిసారి అన్నప్పుడు వాడిలో ఆశలు పెంచాను, కొంత ఆదాయాన్నిచ్చాను. వాడి ఆశ ఇంకాస్త పెరిగింది. అప్పుడు వాడి స్థానం వాడికి అర్థమయ్యేలా చెప్పాను. దాంతో భయపడి నాతో కొత్త ఒప్పందానికి వచ్చాడు. ఈ ఒప్పందం వల్ల ఇతరులకు దంభుడి సమస్య తీరినట్లే కదా. నేను ఏ ప్రయోజనం కోరి దంభ వేదాంతాన్ని ప్రారంభించానో అది నెరవేరింది. మొదట్నుంచి నేను ఈ పని డబ్బు కోసం చేయలేదు, ఇప్పుడు అంతే చేశాను అన్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన దంభ వేదాంతం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.